అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇవాళ లొద్ది రామన్న ఆలయం, నా పక్కన స్వగ్రామం రాత్నగర్, ఇటు పక్కన పిప్రి, రెండిటి మధ్యన ఉన్నటువంటి లొద్ది రామాలయం 1969లో స్వర్గీయ మా నాన్నగారు అయినటువంటి గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం ఇది. తర్వాత పిప్రి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా చాలా ఏళ్ల తర్వాత శ్రీరామ నవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అన్నది నా అదృష్టం. నాతో పాటు సునీల్ రెడ్డి గారు, ఈరవర్తి అనిల్ గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, పిప్రి గ్రామస్తులు, మా రాత్నగర్ గ్రామస్తులు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, నగేష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చాలామంది ఇవాళ ఈ ఆలయానికి రావడం జరిగింది. చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్లుగా. మీరు చూస్తాం ఎంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు. ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామన్న ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత. నా స్వగ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవం జరుపుకోవడం ఒక పిసిసి అధ్యక్షుడిగా, ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి ప్రత్యేక నిధులు ఇస్తున్న సందర్భంలో లొద్ది రామన్న ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాలు, డబుల్ రోడ్డు, ఇంకా కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ తీసుకొస్తాం. అదేవిధంగా రాత్నగర్లోని శ్రీ లలితా దుర్గా టెంపుల్కి 50 లక్షల ప్రభుత్వ మంజూరు గ్రాంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఇవాళ మా గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా లొద్ది రామన్న ఆలయానికి అవసరాల నిమిత్తం భవిష్యత్తు ఏ అవసరం ఉన్నా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రామాలయానికి వచ్చిన సందర్భంగా వారిచ్చినటువంటి విజ్ఞాపనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా, ఈ రామాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. రామాలయం, శివాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా మున్ముందు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇలా శ్రీరామ సందర్భముగా శ్రీరాముల ఆలయానికి నా వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రాముఖ్యత కలిగిన లొద్ది రామన్న ఆలయాన్ని అన్ని అంగులతో తీర్చిదిద్దుతామని, ఇది రాష్ట్రంలో ఒక గొప్ప ఆలయంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్ట, లింబాద్రి గుట్టలో మన ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగినటువంటి లింబాద్రి గుట్టలో టూరిజం నుంచి ఒక పెద్ద గెస్ట్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎండోమెంట్స్ సంబంధించినటువంటి ఎకరం భూమిలో ఎండోమెంట్స్ నుంచి టూరిజం తీసుకోవడం జరిగింది. ఆ ఎకరం భూమిలో ఆధునాతమైనటువంటి అంగులతో ఒక టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం. లింబాద్రి గుట్ట ప్రాముఖ్యత రాష్ట్రమంతా తెలిసింది కాబట్టి అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉద్దేశంతో టూరిజం శాఖ నుంచి గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎవరు ఇస్తారు ఫోటో? రాత్నగర్ గ్రామస్తులు.